శ్రీమాత్రే నమః. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభో. శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి, మహాగణపతి, శివుడు, నందీశ్వరుడు, ఓష్ఠవాహనము, ధ్వజస్తంభము, శిఖర ప్రాణప్రతిష్ఠా మహోత్సవ దివ్య సంరంభవేళ ఆ ప్రతిష్టా యాగమంటప అలంకరణలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి. ఎంతో విశేషమైనటువంటి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం భాగ్యనగరం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రహదారిలో శంషాబాద్ దాటిన తర్వాత కొత్తూరు అనేటువంటి టౌన్కి దగ్గరలో పృథ్వీనగర్ కాలనీలో అత్యంత భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షతో జరిగాయి. ఇది సర్వతో భద్రమండలము అని ప్రతిష్టలో అత్యంత ప్రధానమైనటువంటి ప్రాణప్రతిష్ఠా దేవతలను ఆహ్వానించడం. ఇక్కడ విగ్రహాలకి జలాధివాసము అని జరుగుతోంది. విగ్రహములన్నీ కూడా మొట్టమొదటి రోజు జలాధివాసంలో రాత్రంతా కూడా అధివాసమై ఉంటాయి. ప్రాణప్రతిష్టలో ఒక భాగంగా జరుగుతూ ఉంటుంది. మహిళలంతా సభక్తితో వారి వారి గృహముల నుంచి తెచ్చి నీళ్లు సమర్పణ చేస్తున్నారు. శ్రీమాత్రే నమః. ప్రాణప్రతిష్టలో భాగంగా పరమ పవిత్రమైన ధ్వజస్తంభాన్ని భక్తులందరూ భారీ క్రేణు సహాయంతో సభక్తితో రామనామస్మరణ చేస్తూ ప్రాణప్రతిష్ఠ ముహూర్త సమయానికి ఆ ప్రతిష్టా స్థలానికి చేరుస్తూ ఉన్నారు. శ్రీ హనుమంతుడి విగ్రహం, శివాలయం, గణపతి మొదలగు దేవతల యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కూడా జరిగింది. దర్శించడం వల్ల, కొన్ని దర్శనం వల్ల మహాపుణ్యం మనకి కలుగుతుందట. దర్శనం, స్పర్శనం, శ్రవణం అని మనం ఈ మాధ్యమం ద్వారా మీరందరూ దర్శిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ మహాపుణ్యం విశేషం కలగాలని, అదిగో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా మనం దర్శించవచ్చును. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత తొట్టతొలి పూజ, మొదటి ఆరాధన జరుగుతోంది. స్వామివారిని దర్శించండి. స్వామివారి అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చును. ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని మనం పొంది ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రవుతారని ప్రార్థన.